అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా పార్టీ అనుబంధ సమస్యలు వాళ్ళ క్యాడర్తో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు జూన్ వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు రోజు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మొత్తం జూన్ 4వ తేదీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, ప్రజలందరినీ కూడా ఎలక్షన్ల ముందర సూపర్ 6 హామీలతో మోసం చేసి గెలిచినారు. కాబట్టి జూన్ 4వ తేదీ విద్రోహ దినంగా ఆ రోజు ప్రజలందరూ కూడా మోసపోయినారనే ఉద్దేశంతోనే జూన్ 4వ తేదీన మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీతో పోయి ఎంఆర్ఓకు తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ల కంటే ముందు హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలుపరచకుండా ప్రజలను అన్యాయం చేసినారు. కాబట్టి అట్టందుకే మేము దీన్ని విద్రోహ దినంగా, వెన్నుపోటు దినంగా మేము పరిగణిస్తూ మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఈ కక్ష సాధింపు చర్యలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇప్పుడు ఈ వంశీ మీద అయితేనేమి, ఇంకా కొంతమంది గోవర్ధన్ రెడ్డి మీద అయితేనేమి, ఇవన్నీ కేసులు పెట్టడాన్ని, అదే పిల్లలు రామకృష్ణారెడ్డి మీద వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేదాన్ని కూడా ఇట్లా అక్రమ కేసులు పెడతారు. అవన్నీ కూడా కేసులు పెట్టకుండా నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకోవాలి తప్ప కేవలం రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెట్టడం మంచిది కాదు. తప్పు తెలుగుదేశం చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్ప మీరు ఊరికే ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చెప్పి రాజ్యాంగాన్ని అపాలు చేసే విధంగా మీరు ఉంటే మాత్రం చాలా అన్యాయం. అటువంటిది చేయొద్దండి. రాజ్యాంగ పరిపాలన ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే న్యాయం ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరునికి న్యాయం జరగడానికి ఆలోచన చేయాల్సిందే తప్ప అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చేటి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామంటే మాత్రం చాలా కష్టమవుతుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఇప్పుడైనా కూడా మీరు ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రజలు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చమని కోరుకుంటూ, మీరు హామీలు ప్రజలను ఒక విధంగా మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఇటువంటి మోసం వ్యవహారం ప్రజలకు తెలిసే విధంగా మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారనేది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.